అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2025 సంవత్సరంలో దసరా శరన్నవరాత్రుల్లో 10వ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించుకోవాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, అలాగే అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి, ఇంకా ఏ రంగు పుష్పాలతో పూజించాలి, ఈ రోజున ఏ దానం చేస్తే మంచిది, తిథి నక్షత్రం అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తానండి. దేవీ శరన్నవరాత్రుల్లో 10వ రోజు 2025 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ అనగా బుధవారం రోజున ఈరోజు తిథి వచ్చి ఆశ్వయుజ శుద్ధ నవమి. నవమి తిథి ప్రారంభం వచ్చేసి సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం పూట 1:25 ప్రారంభమై అక్టోబర్ 1వ తేదీ అనగా బుధవారం రోజున మధ్యాహ్నం 2:23 వరకు అయితే నవమి తిథి ఉంటుందండి. ఈరోజు నక్షత్రం వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలోను, శ్రీశైలంలోని భ్రమరాంబికాదేవి అశ్వవాహన సేవతో రమారాణి సేవిత రాజరాజేశ్వరి దేవి అలంకారంలోనూ భక్తులకు దర్శనమైతే ఇస్తారండి. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 10వ రోజు అక్టోబర్ 1వ తేదీ బుధవారము ఆశ్వయుజ శుద్ధ నవమి తిథి. అలంకారం వచ్చేసి శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారము. ఈ రోజును మహర్నవమిగా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశాలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహము కలుగుతుంది. మహిషాసుర మర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. ఈరోజు పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చేసి ఉదయం 4:18 నుంచి 7:30 లోపు అయితే పూజను నిర్వహించుకోవచ్చండి. ఆ సమయం కుదరని వాళ్ళు ఉదయం 9:01 నుంచి 11:34 వరకు అయితే పూజను ప్రారంభించుకోవచ్చు. సాయంత్రం పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చేసి 4:12 నుంచి 7:24 వరకు అయితే మనం పూజను అనేది ప్రారంభించుకోవచ్చండి. మరి పుస్తక పూజ, ఆయుధ పూజ కూడా మనం ఈ సమయంలో నిర్వహించుకోవచ్చు. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చేసి చక్కెర పొంగలి, చింతపండు పులిహోర. ఈరోజు అమ్మవారు కాఫీ రంగు లేదా నీలం రంగు చీరనైతే ధరింపజేస్తారు. ఈరోజు అమ్మవారు శంఖం పువ్వులు, నల్ల కలువలు, పరిమళయుత పుష్పాలతో పూజిస్తారు. మహిషాసురమర్దిని స్తోత్రము, అష్టోత్తరము, చండీ సప్తసతి, ఖడ్గమాల స్తోత్రాలు అయితే పారాయణం చేయాలండి. ఇంకా నేను స్క్రీన్ పైన చూపిస్తున్న అమ్మవారి మూలమంత్రాన్ని అయితే చదువుకోండి. ఏమి చదవటం రాకపోయినా ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చండి. నేను చెప్పిన పూలు దొరకకపోయినా కూడా మీకు అందుబాటులో ఏ పూలు ఉంటే ఆ పూలతోటి మీరు పూజ చేసుకోండి. నేను చెప్పిన నైవేద్యాలు కూడా చేసుకోలేకపోయినా మీకు ఏ నైవేద్యం చేసుకోగలిగితే ఆ నైవేద్యంతో అయితే అమ్మవారికి సమర్పించండి. ఇంకా అమ్మవారికి చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా అమ్మవారు మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల ఆపదలు తొలగి, భయాలు తొలగి విజయము చేకూరుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.